మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారము వినాయక చవితి తర్వాత రోజు కనుక రాత్రికి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయి, కష్టాలు కన్నీళ్లు పోతాయి. మన అందరి జీవితాల్లో కష్టాలు కన్నీళ్లు అనేవి సహజం. అయితే కొన్నిసార్లు ఆ కష్టాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీ జీవితం మీద విరక్తి పుడుతుంది. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. అప్పులు కొండల్లా పేరుకుపోతాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, ప్రశాంతత కరువవుతుంది. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబంలో గొడవలు. ఒక్కటేమిటి, అన్ని వైపుల నుంచి సమస్యలు దాడి చేస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన జాతకంలో ఉన్న దోషాలు కావచ్చు, మన మీద ఉన్న నరఘోష, దృష్టి దోషం కావచ్చు, లేదా మన ఇంటిని పట్టి పీడిస్తున్న ఏదైనా దుష్టశక్తి ప్రభావం కావచ్చు. అయితే మీరు చింతించాల్సిన పని లేదు. దైవం మనకు సమస్యలను ఇచ్చినప్పుడు వాటిని అధిగమించే మార్గాలను కూడా చూపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ పరిహారం చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఒకటి ఉండదు. ఎందుకంటే మనం ఈరోజు అత్యంత వైభవంగా వినాయక చవితి పండుగను జరుపుకున్నాం. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మన అందరి మీద సంపూర్ణంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు మన ఇంటి నిండా నిండి ఉన్నాయి. వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు, మన దారిలో ఉన్న అడ్డంకులను పటాపంచులు చేసేవాడు. ఆయన పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందిన వెంటనే వచ్చే గురువారం రోజు రాత్రి గనుక మనం ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మన జీవితం తెల్లారేసరికి మారిపోతుంది. నమ్మశక్యం కాకపోయినా ఇది అక్షరాల నిజం. కేవలం ఒక్క నిమ్మకాయతో మన తలరాతను మార్చుకునే అద్భుతమైన అవకాశం ఇది. మరి ఇంతకీ ఈ గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రేపు గురువారం అంటే బృహస్పతికి అంటే గురు భగవానుడికి ఇష్టమైన రోజు. గురుడు ధనకారకుడు, జ్ఞానకారకుడు, ఐశ్వర్య ప్రదాత. ఆయన అనుగ్రహం ఉంటే మన జీవితంలో ధనానికి, గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. అలాంటి గురువారం రోజు, అది కూడా వినాయకుడి పండుగ జరిగిన వెంటనే వస్తున్న గురువారం చాలా శక్తివంతమైనది. ఈరోజు రాత్రి మనం చెయ్యబోయే పరిహారం మన జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, కష్టాలను, కన్నీళ్లను సమూలంగా నాశనం చేస్తుంది. తెల్లారేసరికి కోటీశ్వర్లు కాకపోయినా కోట్లు సంపాదించే మార్గాలు మీకు తెరుచుకుంటాయి. మీ జీవితంలో ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ పరిహారానికి కావలసినది కేవలం ఒక్క నిమ్మకాయ. నిమ్మకాయను మనం కేవలం ఒక పండుగ చూడకూడదు. దానికి అద్భుతమైన దైవిక శక్తులు ఉన్నాయి. నిమ్మకాయలో సాక్షాత్తు ఆదిపరాశక్తి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే దృష్టి దోషాలను, నరఘోషను, దుష్టశక్తులను పారద్రోలడానికి నిమ్మకాయను మించిన ఆయుధం మరి ఒకటి లేదు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఆలయాలలో అమ్మవారి గుడిలో నిమ్మకాయల దండలను అలంకరిస్తారు. వాహనాలకు, వ్యాపార సంస్థలకు నిమ్మకాయ, మిరపకాయ కలిపి కడతా ఉంటారు. ఎందుకంటే దానికి ఉన్న శక్తి అలాంటిది. అది తనలోనికి ప్రతికూల శక్తులను, చెడును లాగేసుకొని మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాంటి శక్తివంతమైన నిమ్మకాయతో మనం ఇప్పుడు అద్భుతం చేయబోతున్నాం. మీరు చేయవలసిందల్లా గురువారం రాత్రి సరిగ్గా 9 గంటల తర్వాత చుట్టూ ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే రాత్రి సమయాలలో చేసే తాంత్రిక, మాంత్రిక పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముందుగా మీరు ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. మీ ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన తాజాగా ఉన్నటువంటి మచ్చలు లేకుండా నెగనెగలాడుతున్న ఒక పెద్ద నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకోండి. ముందుగా మనల్ని అనుగ్రహించిన ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం గం గణపతియే నమః అని ఒక 11 సార్లు జపించండి. స్వామి విఘ్నేశ్వర, నా జీవితంలో ఉన్న సకల విఘ్నాలను తొలగించి నేను చేసే ఈ పరిహారం విజయవంతం అయ్యేలాగా దీవించు తండ్రి అని వేడుకోండి. ఆ తర్వాత ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు జపించి, అమ్మ, నా ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది, అప్పుల ఊబిలో కూరుకుపోయాను, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించి నీ కరుణా కటాక్షాలతో ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోండి.
ఇలా ప్రార్థించిన తర్వాత మీ చేతిలో ఉన్న నిమ్మకాయను ఒక శుభ్రమైన కత్తితో సరిగ్గా 2 భాగాలుగా కోయండి. ఇప్పుడు మీ దగ్గర 2 నిమ్మకాయ చెక్కలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ తీసుకోండి. ఒక నిమ్మ చెక్క పైన అంటే కోసిన భాగంలో పూర్తిగా పసుపును రాయండి. రెండో నిమ్మ చెక్క పైన కోసిన భాగంలో పూర్తిగా కుంకుమను రాయండి. పసుపు గురు భగవానుడికి విష్ణుమూర్తికి ప్రతీక. అది శుభాన్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి ఆదిపరాశక్తి స్వరూపం. అది సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పసుపు రాసిన నిమ్మ చెక్క మధ్యలో ఒక లవంగాన్ని, కుంకుమ రాసిన నిమ్మ చెక్క మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చండి. లవంగం తాంత్రిక పరిహారాలలో అత్యంత శక్తివంతమైనది. ఇది ధనాకర్షణకు, శత్రునాశనానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 2 నిమ్మ చెక్కలను మీ 2 చేతులతో పట్టుకోండి. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీ సమస్యలన్నిటినీ ఆ నిమ్మకాయ ముక్కలకు చెప్పండి. మీ మనసులో ఉన్న భారానంతా దించేయండి. నాకు పలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, కానీ ఇవ్వటం లేదు. నా అప్పులు తీరటం లేదు. నా ఆరోగ్యం బాగోలేదు. నా పిల్లలు మాట వినటం లేదు. నా వ్యాపార నష్టాల్లో ఉంది. నా ఇంట్లో ప్రశాంతత లేదు. నా మీద ఎవరో చేతబడి చేశారని అనుమానంగా ఉంది. ఇలా మీకు ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీటి చుక్కను ఆ నిమ్మకాయలు పీల్చేసుకుంటున్నట్లుగా భావించండి. మీలో ఉన్న ప్రతికూల శక్తి అంతా ఆ నిమ్మకాయలోనికి వెళ్ళిపోతుందని బలంగా సంకల్పించుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ధ్యానం చేయండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ 2 నిమ్మకాయలను తీసుకొని ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గరకు వెళ్ళండి. మీరు ఇంట్లో నుంచి బయటకు చూస్తున్నప్పుడు మీ కుడి చేతి వైపు ఉన్న గుమ్మానికి బయట పసుపు రాసిన నిమ్మ చెక్కను పెట్టండి. అలాగే మీ ఎడమ చేతి వైపు ఉన్న గుమ్మానికి బయట కుంకుమ రాసిన నిమ్మ చెక్కను పెట్టండి. ఆ నిమ్మకాయలు కోసిన భాగం బయటకు చూస్తున్నట్లుగా పెట్టాలి. అలా పెడితే మీ ఇంట్లోకి వస్తున్న దుష్టశక్తులను, దరిద్రాన్ని ఆ నిమ్మకాయలు అక్కడే అడ్డుకుని నాశనం చేస్తాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని బయటకు నెట్టివేస్తాయి. ఇలా గుమ్మానికి ఇరువైపులా నిమ్మ చెక్కలను పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా వచ్చి మీ పక్క మీద పడుకుని నిద్రపోండి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు. అత్యంత రహస్యంగా చేయాలి. అప్పుడే దీని పూర్తి ఫలితం మీకు దక్కుతుంది. ఆ రాత్రి అంతా ఆ 2 శక్తివంతమైన నిమ్మ చెక్కలు మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. మీ మీద, మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద ఉన్న సకల దుష్టి దోషాలను, నరఘోషను, శత్రువుల శాపనార్థాలను, ప్రయోగాలను అవి తమలోనికి లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను బయటకు తరిమివేస్తాయి. ఇక మరునాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. శుక్రవారం ఉదయం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత గుమ్మానికి ఇరువైపులా పెట్టిన ఆ నిమ్మ చెక్కలను చేతితో ముట్టుకోకుండా ఒక ఆకుతో కానీ, ఒక కాగితంతో కానీ తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో వేయండి. వాటిని తీసుకొని ఎవ్వరూ చూడకుండా మీ ఇంటికి దూరంగా ఉన్న 4 రోడ్ల కూడలిలో పడవేయండి. 4 రోడ్ల కూడలిలో పడేయటం వల్ల దిక్కుల నుంచి వచ్చిన దోషాలు దిక్కులకే కొట్టుకుపోతాయి. ఒకవేళ మీకు 4 రోడ్ల కూడలి అందుబాటులో లేకపోతే పారే నీటిలో అంటే కాలువలో కానీ, నదిలో కానీ వేయండి. అది సాధ్యం కాకపోతే జన సంచారం లేని ప్రదేశంలో ఏదైనా ముళ్ళ చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టండి. ఆ నిమ్మకాయలను పడేసి లేదా పాతిపెట్టిన తర్వాత అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ ఒక్క పరిహారం చేసిన తర్వాత ఆ శుక్రవారం నుంచే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. ఏళ్లుగా ఆగిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. కావలసిన డబ్బులు ఆయాచిత్తంగా వచ్చి చేరుతాయి. అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇంట్లో అనారోగ్యాలు దూరమై అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో కలహాలు పోయి ప్రశాంతత నెలకొంటుంది. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ప్రసరిస్తుంది. విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగిస్తాడు. గురు భగవానుడు జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆ నిమ్మకాయ మీ దరిద్రాన్ని, దోషాలను హరించి వేస్తుంది. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక మీకు తిరగనేదే లేదు. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో చేయండి. ఏదో మొక్కుబడిగా కాకుండా మీ జీవితం మారబోతుందన్న ప్రగాఢ విశ్వాసంతో చేయండి. ఫలితం తప్పకుండా ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు, మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. రేపు గురువారం రాత్రి 9 లోపు లవంగంతో ఇలా చేస్తే చాలు. రాత్రికి రాత్రే ధనవంతులైపోతారు. ధనం విపరీతంగా వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు.
ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, దరిద్రం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు, ధనం నిలవటం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి. డబ్బుకు లోటు అనేది రాదు, చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడును తొలగిస్తాయి. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. లవంగాలను వంటలలో అధికంగా వాడుతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటల్లోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం రోజు లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారు గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలా చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం చేయండి. కనీసం 11 గురువారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, మార్పు కనిపిస్తుంది. అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి, లేదంటే లేదు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకోండి. ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు గురువారం భలే అద్భుతమైన రోజు. రాత్రి 10 లోపు పసుపు రంగు నీటితో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. కోట్ల కుంభవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సిద్ధశాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు. పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి. పసుపు చాలా మంచి పదార్థం, మంగళకరమైన పదార్థం కూడా. పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు, చెడు సంబంధాలు మంచిగా మారతాయి. పసుపును బొడ్డుపై పుయ్యటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. ఇలా మన సాంప్రదాయాలలో పసుపు పెనవేసుకుని పోయింది. ఏ శుభకార్యం జరిగినా, పెళ్ళి జరిగినా, పండగొచ్చినా, పబ్బం వచ్చినా పసుపును తెచ్చి వినియోగిస్తాము. పసుపును అందుకే అందరూ పరమ పవిత్ర పదార్థంగా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి గురువారం రోజు రాత్రి 10 లోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో, జాతకం మారాలని కోరుకుంటూ ఉంటారో వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు, ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. జాతకం కోసమే కాదు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదు అని దిగులు పడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు. రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గ్లాసుడు నీళ్లు, స్వచ్ఛంగా ఉండే నీళ్లు తీసుకోండి. తర్వాత ఆ నీరులో 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు కలిపితే నీళ్లు పసుపు రంగులోనికి మారుతాయి. పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు. గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి గురువారం రోజే ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తోంది. ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టు తిప్పుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరినైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకు దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను, నువ్వుల నూనెను, 3 ఒత్తులను తీసుకుని అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడికి కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఈ పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసిన దాని మీదే మట్టి ప్రమిదను పెట్టి 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి. ఆ అరటి చెట్టునే మీ ఇష్టదైవం అనుకుని, నాకు ఉన్న జాతక దోషాలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం 5 గురువారాలు చేయటం వలన ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.